ఇండియా, పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. టెరిటోరియల్ ఆర్మీలో అధికారులను ఎన్రోల్ చేసుకున్న సిబ్బందిని మళ్లీ విధుల్లోకి పిలిచేందుకు అధికారం కల్పించింది. అసలు టెరిటోరియల్ ఆర్మీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది సైనిక రిజర్వ్ ఫోర్స్. ఈ టెరిటోరియల్ ఆర్మీలో నమోదు చేసుకున్న వారు అంతా వాలంటీర్స్. అంటే దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తమకు తాముగా దేశం కోసం ఆర్మీతో కలిసి పనిచేస్తారు. డైరెక్ట్గా మిలిటరీలో పనిచేసే సైనికులు రెగ్యులర్ సైనికులు. వీళ్ళు సంవత్సరం పొడవునా డ్యూటీలో ఉంటారు. కానీ ఈ టెరిటోరియల్ ఆర్మీలో నమోదు చేసుకున్న వారు మాత్రం బయట ఉద్యోగాలు లేదా తమకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాత్రమే వాలంటీర్స్గా ఇండియన్ ఆర్మీతో కలిసి పనిచేయవచ్చు. వీళ్లకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ ఇస్తారు. 1948లో ఇండియా గవర్నమెంట్ టెరిటోరియల్ ఆర్మీ చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత 1949లో అధికారికంగా ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 50,000 మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నారు. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ నిరంతరం సైన్యంతో కలిసి ఉండరు. అవసరమైన సందర్భాల్లో వారికి ఇష్టమైతే వచ్చి పనిచేయవచ్చు. ఈ టెరిటోరియల్ ఆర్మీ జాబితాలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారిలో స్టార్ హీరో మోహన్ లాల్ ఒకరు. ఇటీవల కేరళ వరదల్లో మోహన్ లాల్ తన వంతు సహాయం చేశారు. ఇతను టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి. అలాగే ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ ఎంఎస్ ధోని, సచిన్ పైలట్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి హోదాలో ఉన్నారు. ఈ టెరిటోరియల్ ఆర్మీలో కనీస అర్హత సర్వీస్ పూర్తి చేసిన వారికి పింఛనుతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా అందిస్తారు. ఇప్పటి వరకు టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది 1962, 1965, 1971 ఇండియా పాక్ యుద్ధం సమయంలో భారత సైన్యంతో కలిసి పనిచేశారు. టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న అధికారులు పలువురు శౌర్య, విశిష్ట పురస్కారాలు అందుకున్న వారు కూడా ఉన్నారు.